ఈ కాకి బట్టలేంటో, దీని విలువేంటో ఈ ఆపరేషన్కి వచ్చాక మీ దగ్గర నేర్చుకున్నాను సార్. నా తప్పు సరిదిద్దుకునే అవకాశం దొరికింది. దయచేసి వెళ్ళమని చెప్పొచ్చు సార్. ప్లీజ్ సార్, వి విల్ ఫైట్ సార్. సత్య, నో వద్దు సత్య, ప్లీజ్. అనంతరావుకి పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి. అతన్ని నువ్వే కాదు ఎవరు ఏమి చేయలేరు. అర్థం చేసుకో. ఏంట్రా అర్థం చేసుకునేది? ఈ మాట రోడ్డు మీద వెళ్లే ఒక బేవర్స్ గాడంటే అర్థం చేసుకునేవాడిని. దేశాన్ని కాపాడుతానని దొంగ నాటకాలాడే ఆ ఆనందరావు లాంటి పొలిటీషియన్స్ అన్నా కూడా అర్థం చేసుకునేవాడిని. ఆఖరికి ఆ రణదేవ్ లాంటి టెర్రరిస్ట్ వాగినా కూడా అర్థం చేసుకునేవాడిని. నువ్వు నాలాగే ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన నువ్వు ఇలా మాట్లాడితే ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? కంచే చేను మేసినట్టు నీలాంటి వెధవలు డబ్బు కోసం అమ్ముడు పోబట్టే కదా ఆ టెర్రరిస్టులు ఇంట్లోకి దూరినట్టు ఈజీగా దేశంలోకి చొరబడి అమాయక ప్రజల్ని బలి తీసుకుంటున్నారు. వద్దు సత్య, నువ్వు ఏం చెప్తా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? ఆ రణదేవ్ ఎక్కడ? ఆ ఫైల్ ఎక్కడ? హలో ఆనందరావు, నేను అడిగిన డబ్బుని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసావా? 50 కోట్లు ఏంటయ్యా? టూ మచ్. నేనన్ని స్కామ్లు చేస్తే అంతా సంపాదించాలి. టెర్రరిస్టులతో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. స్టాప్ ఇట్. ఈ ఎక్స్ట్రాలే వద్దు. మీ అవసరాలకి వాడుకునేటప్పుడు మీ స్నేహితులు, అదే మా అవసరాలకు అడిగితే మాత్రం టెర్రరిస్టులమా? అయినా మీ పొలిటీషియన్స్ పెంచకపోతే ఈ దేశంలోకి టెర్రరిస్టులు వస్తారు. అబ్బా, తలాకేస్తే తోకకేస్తావు, తోకకేస్తే తలాకేస్తావు. నీతో రివర్స్ లో ఏం మాట్లాడినా నాకు ఒక్క వదిలే. నీ 50 కోట్లు నీ స్విస్ బ్యాంక్ అకౌంట్ లో వేసాక ఫోన్ చేస్తా. ముందా పని చేసి ఆ తర్వాత ఫైల్ గురించి మాట్లాడు. ఈ ఫైల్ వాల్యూ ఎంత ఉంటుంది డార్లింగ్? ఎంత వాల్యూ ఉన్నా నీ వాల్యూ ముందు మటాష్ డార్లింగ్. కొంతమంది చచ్చి ఉపయోగపడతారు, కొంతమంది బతికి ఉపయోగపడతారు.
కానీ నువ్వు మాత్రం 2 రకాలుగా ఉపయోగం. ఓకే, టేక్ ఇట్ టు ద డీజీపీ. వైజాగ్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో కారణం మీరే అంటున్నారు. రాష్ట్రంలో ఐఎస్ఐకి మీరే సపోర్ట్ చేస్తున్నారట. మీ బామర్దిని మర్డర్ కేసు నుంచి తప్పించడానికి సీఎం మీద మీరే అటాక్ చేయించారంటున్నారు. ఇదంతా మీరు నెక్స్ట్ సీఎం అవడానికి చేయిస్తున్నారా? అవునయ్యా, రాసేయండి రాసేయండి, మీ ఇష్టం వచ్చినట్లు రాసేయండి. మొన్న సునామీ రావడానికి, అంతకుముందు భూకంపం రావడానికి కారణం కూడా నేనే. మీ ఇంట్లో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవడానికి కారణం కూడా నేనే. నేను వచ్చి కడుగుతాను. ఇతనికి ఎంత పొట్ట రావడానికి కారణం కూడా నేనే. రాసేయండి. ప్రజాస్వామ్యాన్ని నోటికి వచ్చినట్లు టీవీలో వాగడానికి, చేతికి వచ్చినట్లు పేపర్లో గీకడానికి పడుకుంటుంది మన దేశమే. ఏం చేస్తున్నావు? అరెస్ట్ చేస్తున్నా. నేను ఈ స్టేట్ కి హోమ్ మినిస్టర్. నీలాంటి వెధవల వల్లే కదరా ఎన్నో గొప్ప పదవులు కూడా విలువ లేకుండా పోయింది. వైజాగ్ బాంబు పేలుళ్లకు కారకులైన హోమ్ మినిస్టర్ ఆనందరావు, కమిషనర్ స్వామినాయుడు, టెర్రరిస్ట్ రణదేవులను సాక్ష్యాధారాలతో డీసీపీ సత్యారేపు కోర్టులో హాజరుపరచనున్నారు.
కానీ తప్పు చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసే డీసీపీ సత్య వీళ్ళని ఎందుకు కోర్టు వరకు తీసుకెళ్తున్నారన్నది అందరికీ చర్చనీయాంశం. ఈ అబ్బాయి కోసమే. చూడు, నువ్వింకెప్పుడు ఇలా తలదించుకోకూడదు, తలెత్తుకుని నడవాలి. మీ నాన్న టెర్రరిస్ట్ కాదు, ఈజ్ అ గ్రేట్ ఇండియన్. ఓకే అంకల్. గుడ్ ఈవినింగ్.